హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జామకాయల చెట్టు మా చెట్టు రోడ్డు మీద ఉన్నది ఫ్రెండ్స్. గట్లా రోడ్డు మీద ఉండుట్లా ఎవరిచ్చే వాళ్ళే తెంపుకొని పోతాండ్రు. పాపం ఈయనే వదిన అవుతుందని చూస్తాను కదా అని మళ్ళీ నా కాయ తెంపి నాకే ఇచ్చిపోయిండు. ఒక్క కాయ ఈ చెట్టు అయితే ఇక్కడనే ఉంటుంది. ఒక్క కాయ తినుడు అయితే లేదు ఫ్రెండ్స్. ఇక నా అదృష్టం ఏంటంటే నేను తెల్లారంగా ఆకులు ఊడ్చేసరికి ఊడుతానని లేచేసరికి అక్కడ జామ చెట్టు కింద నీళ్ళ డబ్బా పెడతా. ఆ డబ్బాలో పడతానే ఈ కాయలు. నిన్నోటి పడ్డది, ఇయాలోటి పడ్డది, మళ్ళీ అదే డబ్బాలో పడతానే. మరి తెలుస్తలేదు ఎందుకో. నా అదృష్టం నాకు అస్సలు దొరుకుతలేదు ఈ జామకాయలు అయితే. ఆగో ఎవరు వస్తే వాళ్ళే ఆ చెట్టు మీద చేసుడు. ఆ కోతుల కన్నా ఎక్కువ ఈ చెట్టు కిందికి వెళ్ళాడు బజార్లకు పోయేటోళ్ళు, ఈ చిట్టికాడికి పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళే ఎక్కువ తింటారన్న ఆ కాయలను. నేను చూస్తానో అడిగి తెంపుతారు, నేను చూడకపోతే తెంపుకొని పోతారు. రోజుకొక్కటి అది అవుతుంది, వాళ్ళ కోసం అన్న అవుతుంది. అది నేను ఆకలి ఉడిచేటప్పుడు పైకి చూస్తా, కనబడతాయి. మధ్యాహ్నం ఈ టైంలో 11 గంటల సుమారులో అటు పోతా అంటే జంప్ అవుతా అంటే కొంట పోతా అంటారు. పుణ్యమా అన్న లాతే తమ్మి, ఏం ప్రూఫ్ చేయాలి వీటిని? నేను ప్రూఫ్ చేసేటట్టున్నాయా? మా తమ్మునికి బీరకాయలు కావాలన్నట ఇవాళ. దూలో మౌనిక మా మర్దలు చిన్నగా ముద్దుగా ఉన్నాయి, పిందెల లెక్క కదా, అప్పటిదప్పుడే తెంపినట్టు. బీరకాయల పప్పు పోతుంది అట్నా మరదలు ఏం చేస్తుంది అట తమ్ముడు? పప్పే పోతారా? మా తమ్ముడు వాళ్ళు ఇవాళ బీరకాయ పప్పు వండుకుంటాను. రోజు పండుగ. ఇక మా అయ్య నువ్వు చాదా అయినవా బిడ్డ అని వస్తాడు. రోజు పొద్దుగా లాజర్ వేసుకుంటాడు. మళ్ళా అడుగు. తాగినా నువ్వు కనబడతలేవు. ఇది హాజరు, రోజు 8 గంటలకు హాజరు వేసుకొని పోతాడు. వెనకాల సరుగు కనపడతలేవు, వెనకాల సరుగు, వెనకకు సరుగు కనపడతలేవు. ఇంకా ఇది మా పెద్ద నాన్న రోజు ప్రొద్దున హాజరు వేసుకొని పోతాడు. చాదా అయినవా మమ్మీ అని. కొత్తిమీర ఫ్రీ మా తమ్మునికి. అగో నిమ్మలమే కాదు, నేను పిలిచి ఇస్తే నిమ్మలమే అయితలేదు, గదే ఇస్తానవా అంటాండి. ఇంకా ఇక జామకాయల కథ ఇది. ఇక ఇప్పుడు మళ్ళీ నేను కూరకు ప్రిపేర్ అవుతున్నా. ఇవాళ నేనైతే టమాటా చారు చేద్దాం అనుకుంటున్నా. పప్పు లేకుండా టమాటా చారు ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే పప్పు లేకుండా టమాటా చారు చేస్తా. అందులో కూడా ఈ బెండకాయలు వేస్తా, అందులో కూడా ఈ వంకాయలు వేస్తా, అట్లానే ఈ దొండకాయలు కూడా వేస్తా. ఇవాళ టమాటా చారు మసాలా పెట్టుకుంటాను. మా చిన్నోడు ఇవాళ నాతో పాటు ఉంటాడు కాబట్టి టమాటా చారు. నాతో పాటు ఉంటానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. చికెన్ తెచ్చుకోవచ్చు కదా అంటే చికెన్ కంటే ఎక్కువ ఇష్టం మా చిన్నోనికి పప్పుచారు, టమాటా చారు, ఆలుగడ్డ పప్పు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా దినచర్య. బాయ్ ఫ్రెండ్స్.